వెల్కమ్ టు టీసాట్ ఛానల్. సో ఈరోజు మనము సిరీస్ ఆఫ్ ఎంసీక్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీసాట్ ద్వారా అందిస్తుంది అని మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తున్నాము. దీనిలో భాగంగా ఏం చేస్తున్నామంటే ఈరోజు ఈ ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అది ఎన్ని రకాల అయితే మనకు యూనిట్లో ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ విధానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన వాటి మీద జనరల్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎనీ ఎగ్జామ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రతి ఎగ్జామ్లో ఇది మీరు ఏ ఎగ్జామ్లో అయినా సరే వీటికి సంబంధించినవి కామన్గా అడిగే అవకాశం అనేది ఉంది. వాటిపైన మీకు ఒక సాధారణ ప్రశ్నల సరళి నుంచి కఠినంగా అడిగితే ఎలా అడగవచ్చు అన్న అంశాల మీద కొన్ని మోడల్ క్వశ్చన్స్ అందిస్తున్నాము. ఈ మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా వింటూ అప్పుడప్పుడు రాస్తూ ఉండండి తెలియని అంశాలను. మళ్ళీ వాటిని నేను సెర్చ్ చేసుకోండి అని చెప్పిన అంశాలను ఇంకా వాటిని మీరు సెర్చ్ చేసుకొని తప్పనిసరిగా వాటిపైన వర్కౌట్ చేస్తారన్న ఒక విశ్వాసంతో మీతోని డిస్కస్ చేయడానికి ఈరోజు మనము ఈ క్లాస్లో ఉన్నాము. సామాజిక నిర్మితికి సంబంధించి చూసినట్లయితే ఈ క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వ విధానాల తయారీలో పాల్గొనే సంస్థలను గుర్తించండి. ఈ క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల తయారీలో పాల్గొనే సంస్థలను గుర్తించండి. 1 పార్లమెంట్ అని ఇచ్చారు, 2 న్యాయ వ్యవస్థ, 3 జాతీయ సలహా మండలిని ఇవ్వడం జరిగింది, సలహా మండలి, 4 క్యాబినెట్ సెక్రటేరియట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీంట్లో మరి మనం ఆన్సర్ చూసినట్లయితే ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ పాల్గొంటున్నాయి, ఏబిసిడి, ఏసిడి, బిడి, ఏబిసి అని ఇచ్చారు. ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏంటంటే పార్లమెంటు కూడా మన విధానాల తయారీలో చట్టాల రూపకల్పనలో పాల్గొంటుంది, న్యాయ వ్యవస్థ కూడా ఆదేశిస్తుంది, జాతీయ సలహా మండలి కోర్స్ ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది వచ్చింది, నీతి ఆయోగ్ అనేది అడ్వైజరీ కౌన్సిల్, నీతి ఆయోగ్ క్యాబినెట్ సెక్రటేరియట్ కూడా వీరిచ్చిన సలహాలకు వీటికి సంబంధించిన పాలసీస్ రూపకల్పనలో ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు క్యాబినెట్లో ఉన్న సెక్రటేరియట్లోని వాళ్ళు. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్, ఏబిసిడి, రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విధానాలు అనేటివి ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఒక సోషల్ పాలసీస్ అండ్ ఎకనామిక్ పాలసీస్ అండ్ పొలిటికల్ పాలసీస్ అండ్ ఇది సెక్యూరిటీ రిలేటెడ్గా. ఇక్కడ ఏంటంటే భద్రత అంటే ఇక్కడ సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత. అయితే దీనికి సంబంధించి మరి ఏ ఒక విధానం అనేది దేనికి సంబంధించింది అని ఒక్కసారి మనము ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో చూడాలి. సో ఇప్పుడు దీంట్లో ఇండస్ట్రియల్ పాలసీయా, మరి ఎక్స్టర్నల్ అఫేర్స్, ఫారెన్ పాలసీయా, లేకపోతే న్యూక్లియర్ పాలసీయా, మహిళలపై జాతీయ విధానమా అని చెప్పేసి చూసినప్పుడు అయితే ఇది రెండవ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి 1D, 2A, 3B, 4C. 1D, 2A, 3B, 4C. చూడండి, సాంఘిక పరమైన విధానాలు ముఖ్యంగా మహిళలపై నేషనల్ పాలసీకి సంబంధించి ఇది మహిళలపై చేసే జాతీయ విధానాలని సోషల్గా. మరి ఆర్థిక పరమైన విధానాలు చూసినట్లయితే పారిశ్రామిక విధానం, ఇండస్ట్రియల్ పాలసీ. రాజకీయ పరమైన విధానాలు మనము ఎక్స్టర్నల్ పాలసీలో భాగంగా డిస్కషన్ చేసుకుంటారు. భద్రతాపరమైన విధానాలలో అణుశక్తి విధానం, న్యూక్లియర్ పాలసీ అనేది. సో ఏ పాలసీ అనేది దేనికి రిలేటెడ్గా ఉంది అని ఇలాంటి క్వశ్చన్ అయితే మినిమం బేసిక్ నాలెడ్జ్తోని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పునరావాసం పట్ల ఏదైతే జాతీయ విధానం అయితే ఏదైతే ఉందో మనకు 1992లో రిహాబిలిటేషన్ సంబంధించింది వచ్చింది కదా, రిహాబిలిటేషన్ పట్ల ఉన్న నేషనల్ పాలసీకి సంబంధించి సరి అయినది. ఈ విధానం అసంకల్పితంగా స్థాన మార్పు చేసే వారి కోసం ఉద్దేశించింది రిహాబిలిటేషన్ అనేది. 200 కన్నా ఎక్కువ ఎస్టీ కుటుంబాల తరలింపుకై గిరిజనాభివృద్ధి పథకం. ఇక్కడ ఏ పునరావాసం అంటే ఇక్కడ గిరిజనులకు సంబంధించింది. ఓవరాల్గా పునరావాసంకి సంబంధించి 1992లో చట్టం కూడా వచ్చింది. కానీ ఇక్కడ మనం గిరిజనులకు సంబంధించి 200 కంటే ఎక్కువ ఎస్టీ కుటుంబాలు తరలించినప్పుడు ఆ గిరిజన అభివృద్ధి కోసం ఈ పునరావాస జాతీయ విధానం వచ్చింది. పునరావాసంలో భాగంగా భూమిని కానీ ఉద్యోగాన్ని కానీ మంజూరు చేయాలి. ఇక్కడేం పునరావాసము అని అంటే ఇక్కడ ఎవరైతే ఒక ప్రాజెక్టు వల్ల కావచ్చు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు కొందరిని అక్కడ నుంచి రీలొకేషన్ చేయడము, రిహాబిలిటేషన్ చేయడము అనేది ఎప్పుడైతే మనకు రిహాబిలిటేషన్
యాక్ట్ 2005లో వచ్చిందో దానికి సంబంధించిన ప్రశ్న అని ఇప్పుడు అర్థమైంది. అయితే దీంట్లో ఏవి సరి అయినవంటే ఈ మూడు సరి అయినవే. ఏంటేంటి? ఇది అసంకల్పితంగా స్థాన మార్పు చేయించినాం. 200 కంటే ఎక్కువ ఎస్టీ కుటుంబాలు తరలించినప్పుడు గిరిజన అభివృద్ధికి భాగంగా ట్రైబల్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ రీహాబిలిటేషన్ సెంటర్స్లో కావచ్చు, లేదంటే అదర్వైజ్ ల్యాండ్ అలొకేషన్. ఏది కోల్పోతే అది, ఇల్లు కోల్పోతే ఇల్లు, ఈవెన్ ఆయనకు ఇల్లు ల్యాండ్ లేని వ్యక్తికి అయితే మనం అక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు వారికి ఆ ప్లేస్లో ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాము. చిన్నదో పెద్దదో ఆయన యొక్క ఆ పర్సన్ లేదా ఆయన ఎవరైతే ఉంటారో ఆ ఏరియాలో వారికి సంబంధించిన ఒక జాబ్ కూడా అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేపడితే ఈ పునరావాసంలో భాగంగా భూమిని కానీ ఉద్యోగాన్ని మంజూరు చేయాలి. ఎస్. నెక్స్ట్, పునరావాసం పట్ల జాతీయ విధానం ఎప్పుడు వచ్చింది? జాతీయ విధానం అనేది ఎప్పుడు వచ్చింది? మహిళల సాధికారతపై జాతీయ విధానం ఎప్పుడు వచ్చింది? బాలల పట్ల జాతీయ విధానం ఎప్పుడు వచ్చింది? వికలాంగుల పట్ల జాతీయ విధానం ఎప్పుడు వచ్చింది అన్న అంశంలో మనం ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో చూద్దాము. రైట్, ఇప్పుడు మనకు జనరల్గా తెలిసింది మహిళల సాధికారతకు సంబంధించి 2001 తెలుసు. 2001 తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మన ఆప్షన్లో చూద్దాము. ఆప్షన్లలో ఏముంది? సెకండ్ది ఏ ఎక్కడ ఉంది అని చూసినాం. సెకండ్ది ఏ ఎక్కడ ఉంది? ఫస్ట్ దాంట్లోనే ఉంది కాబట్టి ఇట్లా ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు, దీంట్లో కొన్ని తెలుసు మనకు. ఏది? పునరావాసం పట్ల జాతీయ విధానం అందరికీ అన్నీ తెలిసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ ఇయర్ కూడా ఎప్పుడు వచ్చింది? 2001లోనే వచ్చింది. సో ఇన్ ద సేమ్ వే మళ్ళీ పునరావాసం జాతీయ విధానం 2004. బాలల పట్ల నేషనల్ పాలసీ ఆన్ చిల్డ్రన్ 1974. నేషనల్ పాలసీ ఫర్ పర్సన్ విత్ డిసబిలిటీస్ 2006లో వచ్చింది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది? ఎన్నవది రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి జాతీయ జనాభా విధానానికి సంబంధించి సరి అయినది ఏంది? సో అకార్డింగ్ టు నేషనల్ పాపులేషన్ పాలసీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం ఇక్కడ క్వశ్చన్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి దీన్ని నేషనల్ పాపులేషన్ పాలసీ లేటెస్ట్ 2000 ఇయర్లో ప్రవేశపెట్టారని ఇచ్చారు. తర్వాత 2010 నాటికి సంపూర్ణ ఫలవంత రేటును తీసుకురావడము, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలని ఉంది. తర్వాత ఏ అండ్ బి ఏది కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి రెండు సరి అయినవే. ఏ అండ్ బి రెండు సరి అయినవే. నెక్స్ట్ వచ్చేసి జాతీయ పట్టణ గృహ ఆవాస విధానానికి సంబంధించి సరి అయినవి గుర్తించండి. నేషనల్ అర్బన్ హౌసింగ్ అండ్ రిహాబిలిటేషన్ సంబంధించి పట్టణ గృహము మరియు ఆవాస విధానానికి సంబంధించిన సరి అయినవి గుర్తించండి. ఇది 2009 సంవత్సరంలో తీసుకురాబడింది. చూద్దాం 2009. నెక్స్ట్ వచ్చేసి పట్టణ పేదలకు వెనుకబడిన తరగతుల వారికి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ యొక్క లక్ష్యాలను సాధించాలి. రైట్. 74వ రాజ్యాంగ సవరణ చట్టం అభివృద్ధి సాధించుటకు కృషి చేయాలి. రైట్. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది? జాతీయ పట్టణాలలో వారికి అనేక రకాలైన పట్టణాలలోని అభివృద్ధికి సంబంధించి సరి అయినది గుర్తించండి అన్నప్పుడు దీనికి సంబంధించిన అంశం అనేది ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే ప్రశ్నతోని మళ్ళీ వచ్చినాము మనం. జాతీయ పట్టణ గృహ ఆవాస విధానము ఇది నేషనల్ అర్బన్ హౌసింగ్ పాలసీ ఎప్పుడు వచ్చింది? నేషనల్ హెల్త్ రీసెర్చ్ పాలసీ, నేషనల్ పాపులేషన్ పాలసీ ఇందాక చూసినాము. జాతీయ పట్టణ పారిశుద్ధ్య విధానము ఎప్పుడు వచ్చింది అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే, సో ఆన్సర్ వచ్చేసి ఏముందో ఒక్కసారి చూడండి. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నది రైట్, ఇది ఒక్కటి తెలిస్తే మిగతాది చేయొచ్చు. డిబిసిఏ ఏ విధంగా చూడండి. నేషనల్ అర్బన్ హౌసింగ్ అండ్ హ్యాబిటేషన్ ఎప్పుడు వచ్చింది? 2007. జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం 2011. నేషనల్ పాపులేషన్ పాలసీ 2000. జాతీయ పట్టణ పారిశుద్ధ్య విధానం వచ్చేసి 2008. పట్టణ పారిశుద్ధ్య విధానం 2008. దానికంటే కొంచెం ముందు వచ్చింది ఏంది? పట్టణ గృహ ఆవాస విధానము.
సో రెండు గుర్తుంచుకోండి, పట్టణ గృహ ఆవాస విధానం 7లో వస్తే పారిశుద్ధ విధానం 2008లో వచ్చింది. మరి ఆరోగ్యానికి సంబంధించి ఆ తర్వాత 2000 ఆరోగ్య పరిశోధన విధానం అనేది వచ్చింది. సీక్వెన్స్లో 7 వచ్చేసి ఏంటి, పట్టణ గృహ ఆవాస విధానం. మరి పారిశుద్ధ విధానం వచ్చేసి 8లో వచ్చింది. మరి ఆరోగ్య పరిశోధన విధానం పాలసీ 11లో వచ్చింది. జనాభా విధానం అయితే మనకు తెలుసు 2000లో వచ్చింది. నెక్స్ట్ జాతీయ జల విధానంను నేషనల్ పాలసీ ఏది వాటర్ పాలసీని ఎప్పుడు ప్రవేశపెట్టారు? వాటర్ పాలసీ కంపల్సరీ ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడైతే బెంగళూరు, హైదరాబాద్ లాంటి వాటిలో ఈ డ్రింకింగ్ వాటర్ పాలసీ అండ్ జనరల్గా మనం నిత్య జీవితంలో ఉపయోగించుకునే వాటర్ది కూడా ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. దీని మీద కూడా వాటర్ అసలు యూటిలైజేషన్ పాలసీ కూడా ప్రవేశపెట్టాలి. జాతీయ జల విధానం అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారు అని చెప్పేసి ప్రశ్న. ఇది డైరెక్ట్ క్వశ్చన్ 1987. తర్వాత జాతీయ వ్యవసాయ విధానానికి సంబంధించి సరికానిది ఏది? సరికానిది ఏది అని చెప్పేసి అడుగుతున్నా. సరికానిది ఏది అని అంటే 2000 సంవత్సరంలో వ్యవసాయ విధానం ప్రకటించారు. వ్యవసాయ రంగంలో 4% కంటే ఎక్కువ వార్షిక వృద్ధి రేటు సాధించాలి. ఇక్కడ మనం వార్షిక వృద్ధి రేటు అంటున్నాం, వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ జీడిపి, జిఎస్డిపిలో ఇంత శాతం వాటా అనట్లేదు. 4% కంటే ఎక్కువ ఇయర్లీ గ్రోత్ రేట్ సాధించాలి. కరెక్ట్, ఇది కరెక్ట్. 8% కంటే ఎక్కువ వృద్ధి రేటు కాదు, సాధిస్తే మంచిదే, కానీ ఇప్పటికైతే ఆ విధానంలో చెప్పలేము. సముద్ర మంచినీటి పెంపకంపై శ్రద్ధ వహించాలి. సముద్ర మంచినీటి పెంపకం అంటే సముద్రాలలో ఉండే మంచినీటిలో ఉండే ఏదైతే మనము ఫిషెస్ కావచ్చు, లేదంటే రొయ్యలు, ఇట్లాంటి వాటికి సంబంధించి ఆల్గేస్, అంటే వీటిని మనము ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసే ఏదైతే విషయాలు ఉన్నాయో అవి మళ్ళీ మన లోకల్ కన్జంప్షన్ కోసం కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిని మనము పెంచి ఇంకా వ్యవసాయ విధానంలో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. రైట్. జాతీయ రైతు కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? జాతీయ రైతు కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ 2004 ఎంఎస్ స్వామినాథన్ సూచనల మేరకు. రైతు కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇతనికి రీసెంట్లీ ఏం అవార్డు వచ్చింది? భారత రత్న అవార్డు వచ్చింది. భారతరత్న ఈ 2024 ఫిబ్రవరిలో ప్రకటించడమే కాకుండా ఇప్పుడు ఆయన తరఫున రీసెంట్గా ఈ ఏప్రిల్లో ఇవ్వడం కూడా జరిగింది. ఏప్రిల్ 2024లో వారి ఇంటి వారు దీన్ని ఈ అవార్డుని తీసుకున్నారు. ఎందుకంటే ఈ బికమ్ వెరీ ఓల్డ్. అప్పుడప్పుడైతే మనకు వీల్ చైర్ మీద వచ్చినట్టు చూపిస్తారు. ఈయన తెలిసే మనకు ఈయన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. వారి యొక్క స్వామినాథన్ గారి కూతురు సౌమ్య స్వామినాథన్ గారు WHOలో ఒక వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. సో వర్గీస్ కురియన్ అయితే ఇతను మనకు తెలిసే. శ్వేత విప్లవము. రైట్. ఓన్లీ రైతు కమిషన్కు చైర్మన్ ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. జాతీయ విద్యా విధానానికి సంబంధించి సరికానిది ఏది? విద్యా విధానానికి సంబంధించి సరికానిది ఏది? విద్యా విధానం 1986లో రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టారు. దీన్ని రాజీవ్ గాంధీ వీలునామాలుగా పేర్కొనలేదు. దీన్నే విద్యా సవాళ్ళు విధాన దృక్పథం అనే పేరుతో ప్రవేశపెట్టారు. 10+2+3గా విద్యా విధానం అనేది రూపొందించాలి అని చెప్పేసి అన్నారు. అయితే దీంట్లో సరికానిది ఏది అని చెప్పేసి చూస్తే ఇది రాజీవ్ గాంధీ వీలునామాగా పేర్కొనలేదు. రాజీవ్ గాంధీ వీలునామా అని చెప్పేసి పేర్కొన్నాం, కానీ ఇక్కడ పేర్కొనలేదు అని ఇచ్చిండ్రు కాబట్టి రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారు. రైట్. ఇది ఒకటి రాంగ్. విద్యా సవాళ్ళు విధాన దృక్పథం అనే పేరుతో ప్రవేశపెట్టారు. 10+2+3. ఇప్పుడైతే వేరు. మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ అనేది ఇప్పుడు ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
ప్రజెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏమని చెప్పింది, ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1 and 2 5+3 3 4 5 తర్వాత 6 7 8 తర్వాత 9 10 11 12. సో ఈ విధంగా ఏం చేసింది, 9th 10th 11th 12th వరకు కూడా మనము 10th క్లాస్తో పాటు కంటిన్యూషన్లో అప్ టు 12th వరకు అన్నాం. కానీ గతంలో ఏమన్నాం 10+2+3 మాత్రమే అన్నాం. ఇక్కడ ఏంటంటే మనకు ఇదే ప్రశ్నని మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద మీకు గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అడగడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్, జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టబడిన పథకం ఏది? సో ఇది తెలుసు, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటేనే బ్లాక్ బోర్డ్ మీద మనము స్కూళ్ళల్లో రాస్తాం కదా, దాని పేరే ఆపరేషన్ బ్లాక్ బోర్డు అని పేరు పెట్టారు. వైట్ బోర్డు, బ్లూ బోర్డు, ఆల్ ఆఫ్ ది అబౌవ్, డిజిటల్ బోర్డు అలాంటి ఏం లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోర్డు, లేకపోతే ఏఐ కింద ఇంకా ఫ్యూచర్లో ఈ డిజిటల్ బోర్డ్స్ కూడా వెళ్ళిపోతాయి. డైరెక్ట్ ఇట్లా చేతులతోని ఇక్కడ అనేసరికి అక్కడ పిక్చర్ వచ్చేస్తుంది, మీరు దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతారు. ఫుల్ 3D యానిమేషన్, సినిమా చూసినట్టే ఉంటుంది. సో ఇప్పటికైతే మనకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది రైట్ ఆన్సర్. జాతీయ విద్యా విధానానికి సంబంధించి సరికానిది ఏది? ఏంటంటే 1992లో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్ట్ను రూపొందించారు. రైట్. జాతీయ విద్యా కమిటీలను ఏర్పాటు చేయాలి, మహిళా ఉపాధ్యాయులను నియమించాలి, స్వచ్ఛంద సేవా సంస్థలకు విద్యా విధానాల అమలులో భాగస్వామ్యం కల్పించకపోవడం. కల్పించాలి అని చెప్పినాము. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, సాంఘిక సంక్షేమం అనే భావనకు పుట్టినిల్లుగా దేన్ని పిలుస్తున్నామంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్లోనే ఫస్ట్ అసలు ఈ సోషల్ వెల్ఫేర్ అనే దాని మీద థింక్ చేసి పాలసీలు ఏర్పాటు చేసి దాని అకార్డింగ్లీ వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలి అన్న భావన ఫస్ట్ అసలు ప్రపంచంలోనే మంచి వాళ్ళు ఉన్నారు, పుణ్యాత్ములు, యూకే, యునైటెడ్ కింగ్డమ్లోనే స్టార్ట్ చేశారు. భారత్ సంక్షేమ పాలనకు గల కారణాలేంటి? సంక్షేమ పాలనకు గల కారణాలు వచ్చేసి వర్ణ వివక్షత రూపమాపాల. సంక్షేమ పాలన వల్ల ఏమవుతుంది అంటే అసమానతలు, ముఖ్యంగా వర్ణ వివక్షత కూడా, పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యాన్ని కూడా నిర్మూలిస్తాం. ఆదేశిక సూత్రాలను అమలు చేయడాని కోసం పైవన్నీ. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్. ఆదేశిక సూత్రాలు ఏం చెప్తుంది? సో కాన్స్టిట్యూషన్ అనేది డైరెక్ట్ చేసింది గవర్నమెంట్ని, వెల్ఫేర్ చేయండి అని చెప్పేసి ప్రజల యొక్క సంక్షేమం ప్రకారం 39 ఏంటి, 41 ఇలాంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా స్పెషల్గా చెప్తా ఉంటాయన్నమాట. భారత సంక్షేమ యంత్రాంగాన్ని అమలు చేయని సంస్థ ఏది? అమలు చేస్తుంది గిరిజన మంత్రిత్వ, మానవ వనరులు, మహిళా శిశు సంక్షేమ వాళ్ళు అమలు చేస్తున్నారు. కానీ రోడ్లు భవనాల వారు అమలు చేయడం లేదు. రోడ్లు మరియు భవనాల వాళ్ళు హెల్ప్ చేయడం లేదు. రోడ్లు భవనాల శాఖ వారు హెల్ప్ చేయడం లేదు, అమలు చేయడం లేదు ఇక్కడ. నెక్స్ట్, సంక్షేమం కోసం ఏర్పడిన రాజ్యాంగబద్ధ కమిషన్ ఏది? ఇక్కడ చూడండి, రాజ్యాంగబద్ధ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో అర్లియర్ ఇట్ వాజ్ ఇన్ 1992లో ఫామ్ అయినప్పుడు ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఉండేది. అప్పుడు మనకు 338 ఆర్టికల్ ప్రకారం, తర్వాత ఎస్సీ కమిషన్ మాత్రమే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ 338A ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ. చౌహాన్ గారు, విజయ్ సంప్లా గారు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, విజయ్ సంప్లా అండ్ చౌహాన్ ఎస్టీ, వీళ్ళందరూ చైర్పర్సన్స్ లాగా కొనసాగినారు. అయితే దీనికి సంబంధించి ఇది 2004లో సెపరేట్ అయ్యింది. సెపరేట్ అయినప్పుడు ఇది రాజ్యాంగబద్ధమైనది. అలాగే ఇంకొకటి ఎగ్జామ్లో అడగవచ్చు, ఇది మానవ హక్కుల కమిషన్ ఇస్ ఓన్లీ స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధమైనది. మైనారిటీ కమిషన్ చట్టబద్ధమైనది. సో పైవన్నీ అంటే తప్పు, ఓన్లీ రాజ్యాంగబద్ధమైనది. ఇంకా ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ కూడా ఏం చేశారు, 338B ఆర్టికల్ ప్రకారం దీనికి చట్టబద్ధత అనేది ఇంకా ఆన్ పార్ విత్ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్తో ఈక్వల్గా చట్టబద్ధత కల్పించారు. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఇవన్నీ సెర్చ్ చేసుకోండి. జాతీయ మహిళా కమిషన్ యొక్క పదవీ కాలం, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్, ఇది 3 సంవత్సరాలు.
3 సంవత్సరాలు మహిళా కమిషన్ యొక్క చైర్మన్ మహిళ ఉంటారు 3 సంవత్సరాలు. అయితే వీరికి సంబంధించిన మరి చైర్మన్ ఎవరు అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. చైర్మన్ సంబంధించినవి కూడా గుర్తుంచుకోండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? March 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఎవరు? క్లారా జెట్కిన్. ఇంటర్నేషనల్ విమెన్స్ డే క్లారా జెట్కిన్ అనే ఆమె పేరు మీద ఆమె జ్ఞాపకార్థం మనము ఆమె మొదటిసారిగా ఇంటర్నేషనల్ లెవెల్లో మహిళల హక్కుల కోసం పోరాడింది. మహిళలకు ఉన్న సమస్యల గురించి ఇష్యూస్ గురించి లేవనెత్తింది ఈ క్లారా జెట్కిన్ గారు. March 8th ఈ సంవత్సరం యొక్క 2024 థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ గ్రోత్. మహిళల పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఇంకా పుంజుకోవడము లేదా పెంపొందించడము, వృద్ధిని పెంపొందింపజేయండి అన్న అర్థంలో ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ గ్రోత్. మరి ఇందాక నో ఎక్స్క్యూజ్ అని చెప్పినాం, అది November 25th అని చెప్పినాము. దేని గురించి చెప్పినాము అంటే మహిళల పాఠంలో చెప్పినాము గతంలో. అదేంటంటే November 25th రోజు మహిళలపై హింసా వ్యతిరేక దినం అని చెప్పాము. నెక్స్ట్ ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ మాతృత్వ యోజన అనేది ఉందో, మాతృత్వ సహయోగ యోజన ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఇది 2010 ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన అంటే మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ ప్రకారం ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నారు? 12,000 రూపీస్ ఇస్తున్నారు. 12,000 రూపీస్ ఇస్తున్నారు. సో ఒక్కొక్క కాన్పుకు ఇవ్వడమే కాకుండా ఇంకా 3వ కాన్పుకు కూడా ఇస్తారు. మళ్ళీ 4వ కాన్పు అయితే కొంచెం తక్కువ ఇవ్వడము. మళ్ళీ మెటర్నిటీ బెనిఫిట్ కింద అయితే ఇప్పుడు మనకు అరౌండ్ 26 వీక్స్ కూడా మెటర్నిటీ లీవ్ కూడా ఇస్తున్నారు. ఇలాంటివన్నీ మెటర్నిటీ బెనిఫిట్ కింద లేటెస్ట్ది 26 వీక్స్ కూడా ఇస్తున్నారు. సేమ్ 26 వీక్స్ బదులు ఏది 24 వీక్స్ అని ఇస్తే మాత్రం దీనికి సంబంధించింది అంటే 24 వీక్స్ ఈ అబార్షన్ అనేది లీగల్గా చేయించాలి అంటే అప్ టు 24 వీక్స్ వరకు మాత్రమే అలో చేయబడుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. మొన్న లేటెస్ట్గా సుప్రీంకోర్టులో 26 వీక్స్ వారికి అడిగితే నో వి షుడ్ నాట్ గివ్ పర్మిషన్ అని చెప్పేసి డైరెక్ట్ చెప్పారు. మరి ఈ అబార్షన్ చేయిస్తే ఒకవేళ ఎవరికి పెళ్ళి కాని అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అవుతే ఇన్ కేస్ ఆమెకు కూడా ఈ అబార్షన్ సంబంధించి షీ హాజ్ ఎ రైట్ టు గో ఫర్ అబార్షన్. బట్ దేర్ ఈజ్ సమ్ లీగల్ ప్రొవిజన్స్. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ అంటే ఇయర్ దే హ్యావ్ టు కన్సర్న్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, దెన్ మన జడ్జ్ గారి దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు కూడా ఓకే చేయడము, లీగల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇది కూడా ఎక్కువగా మీరు దీనిపైన కూడా సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ ఐరాస ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్గా ప్రకటించింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ ఓకే మనకు తెలుసు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ 1975. ఇన్ ద సేమ్ వే you may be asked about this international decade of women. UNO declared 1975 to 85 as the decade of women. మహిళల అంతర్జాతీయ దశాబ్దం లాగా ప్రకటించింది. ఇక్కడ సంవత్సరం అంటే 75, దశాబ్దం అంటే 75 to 85. మీరు చదివిన దాంట్లో 75, 76 to 85, 86 అని ఇచ్చినా కానీ కరెక్టే. ఎట్లా ఇచ్చినా కానీ కొందరు చిన్నగా ఎక్కువగా ఆలోచించకండి. ఆ ఆర్థిక సంవత్సరం 75, 76, 85 to 86 అని అనొచ్చు. ఇది మనము ఏదైతే ఈ సిరీస్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అందిస్తున్నామో దీనిలో భాగంగా ఇంకా చివరి ఎపిసోడ్ అనేది మళ్ళీ నెక్స్ట్ రాబోతుంది. అది కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. దీనిలో భాగంగా మీరు పూర్తిగా అవగాహన కలిగి ఉండడానికి కోసం ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయో వాటిని మనం డిస్కస్ చేసుకున్నాము. అందులో భాగంగా మళ్ళీ మనకు ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఏమున్నాయో ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాము. మళ్ళీ వచ్చే క్వశ్చన్స్లో భాగంగా ఇంకా మీరు
దయచేసి మిషన్ వాత్సల్య అనే దాని గురించి ఇప్పుడు మనకు ప్రతిరోజు న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. మిషన్ వాత్సల్య ఆర్ఫన్స్ అయితేమి పూర్తిగా ఈవెన్ అట్లీస్ట్ దేర్ పేరెంట్స్ 12,000 కంటే కూడా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఉంటే మంత్లీ, అట్లాంటి వాళ్ళు కావచ్చు. మళ్ళీ పూర్తిగా వీరి యొక్క బాధ్యత అనేది ప్రభుత్వం తీసుకోవడము, వీరికి విద్యాబుద్ధులకు కావచ్చు, రీహాబిలిటేషన్ కావచ్చు, పర్ మంత్ కొంత అమౌంట్ అనేది ఇచ్చి, ముఖ్యంగా ఫస్ట్ అయితే ఇది కోవిడ్-19 తర్వాత ఆర్ఫన్స్ కోసం ప్రవేశపెట్టింది మిషన్ వాత్సల్య. తర్వాత కేరింగ్స్ అనే దాన్ని కూడా మీరు చూసుకోండి. కంపల్సరీ ఇప్పుడు మనం చెప్తున్న దాంట్లో కల్లి అన్నిటికీ అన్ని ఎగ్జామ్లు అడుగుతారు. కేరింగ్స్ ఇది పిఎం కేర్లో భాగంగా పిఎం ఏం చేశారు, పిఎం కేర్ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన పిఎం కేర్లో భాగంగా ఈ కరోనా తర్వాత ఎదుర్కొంటున్న బాలల ఇష్యూస్లో భాగంగా ఇది కేరింగ్స్ అనే పోర్టల్ ద్వారా మనము ఏం చేయొచ్చు అంటే ఈ వీరికి సంబంధించిన ఎవరు ఈ బాలల దత్తతకు సంబంధించి గైడెన్స్ సిస్టమ్ అన్నమాట. ఇది చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్ అనేది బాలల దత్తత కోసం సంబంధించిన ఈ కేరింగ్స్ అనే వెబ్ పోర్టల్ కూడా మీరు చూసుకోవాలి. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి జాగ్రత్తగా గమనించండి, ప్రధానమంత్రి అనుసూచిత జాతి యోజన. ఇది మస్ట్ అండ్ షుడ్ ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్లలో. అనుసూచిత జాతి అంటే ప్రత్యేకంగా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన అనుసూచిత జాతి ఆవాస్ యోజన ఏదైతే ప్రత్యేకంగా ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియాలలో స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసి గృహ నిర్మాణము, మౌలిక వసతుల నిర్మాణం చేయడానికి అనుసూచిత జాతి అభ్యుదయ యోజనలో భాగంగా. అంతేకాకుండా శ్రేష్ఠ స్కీమ్ అనేది స్పెషల్గా షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన విద్యార్థులకు 8th క్లాస్ నుండి అప్ టు 12th క్లాస్ వరకు మనము చదువుకోవాలి అన్నప్పుడు, హై స్కూల్ లెవెల్లో చదువుకోవాల్సి వచ్చినప్పుడు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కోసం ప్రభుత్వం ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి ఈ స్కీమ్ ద్వారా విద్యా సదుపాయాలు మరియు రెసిడెన్షియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. దీని గురించి దయచేసి న్యూస్లో వస్తుంది కాబట్టి ఎక్కువ సార్లు మీరు రిపీటెడ్గా అడిగినా కానీ ప్రతి ఎగ్జామ్లో, అన్ని ఎగ్జామ్లో కూడా అడగచ్చు. 1, 2, 3, 4 ఏ ఎగ్జామ్లో అయినా సరే అడగచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ని కూడా మీరు చూసుకుంటూ ఉండండి. అంతేకాకుండా ఇంకా ఏం క్వశ్చన్స్ అంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వారు మహిళలకు సంబంధించి గతంలో హాక్ ఐ అనే యాప్ ఉంది కదా, హాక్ ఐ అయితే ఇప్పుడు కూడా ఉంది అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ యాప్ ఏది టీ సేఫ్. అలాగే మహిళలకు సంబంధించిన పథకాలు ఏదైతే 6 పాలసీలు ఈ కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 6 పాలసీలలో ఈ పాలసీలోని 6 పథకాలు ప్రతిదీ మీరు బై హార్ట్ ఉండాలి. సో వీటికి సంబంధించి మళ్ళీ మనము ఆల్రెడీ టీశాట్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. వాటిని మీరు రివిజన్ చేసుకొని చక్కగా ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీశాట్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ.